నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మాజీ మంత్రి అల్లోలి దినకర్ పిలుపు. రైతులకు ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడి. విధి నిర్వహణతోనే ఉద్యోగి గుర్తింపు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఈ నెల 3న ఖానాపూర్ నియోజకవర్గంలో చేపట్టనున్నారని మాజీ మంత్రి అల్లోలి దినకర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీరావులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బాదన్కుర్తికి చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం మరుసటి రోజు 4వ తేదీన శ్రమదానం, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, ధర్మాజిగారి రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్ర తీశ్వర్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చిన్ను, ముడుసు సత్యనారాయణ, పివి రమణారెడ్డి, ఎయిమ్స్ చైర్మన్లు సోమ భీమరెడ్డి, అబ్దుల్ హాదీ, రామ్రెడ్డి, మేడారం ప్రదీప్, శ్రీకాంత్ యాదవ్, సుధాకర్, రఫీ, శ్రీధర్, సాయికృష్ణ, శ్రీనివాస్, పాకల రామచందర్, భాస్కర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పాదయాత్ర ప్రజాహిత కార్యక్రమం మొదలైంది. ఈ ప్రజాహిత కార్యక్రమంలో మహేష్ కుమార్ గారు అధ్యక్షంలో పిసిసి ప్రెసిడెంట్ గారు, అది మన ఏఐసిసి కార్యదర్శి ఇన్ఛార్జ్ తెలంగాణ వారు మీనాక్షి నటరాజన్ గారు, అది మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ విపల్లి కృష్ణారావు గారు, ప్రొఫెసర్ వివేక్ గారు కూడా రావచ్చు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని ఈ పాదయాత్రను బాదన్పూర్ నుంచి ఖానాపూర్కి వచ్చే సందర్భంగా మనందరం కూడా జయప్రదం చేయాలి. గతంలో మనం ఎన్నోసార్లు చూసినాం. పాదయాత్ర అనేది మన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజల నుంచి ఇంకా మనం తెచ్చుకునే విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా దాదాపు ఒక 70-75 రోజులు పాదయాత్ర చేసి దాని తర్వాత 2005వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో మరి వారు పాదయాత్రతో జయప్రదమై దాన్ని సక్సెస్ చేసినాక ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి టు కాశ్మీర్ అనే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున పాదయాత్ర తీసుకొని అది కూడా దాంట్లో భాగంగానే భారతదేశం అంతా చైతన్యంగా రావడం జరిగింది. ముఖ్యంగా యూత్ దీన్ని మనం ఎక్కువ ముందుకు వాళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ పాదయాత్ర మనము ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గంలో మనం మొదటి పాదయాత్ర. ఈ విధంగా రాబో రోజుల్లో అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర ఉంటుందని మనకు సందేశం ఇవ్వడం జరిగింది. ప్రజలకు చైతన్యవం చేయడం, ప్రజల సమస్యలు తెచ్చుకోవడం, లేదు రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో పటిష్ట చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అన్ని రకాలుగా అందుతున్నాయా లేవా, దీంట్లో ఇంకా మనము ఏం చేయవలసిన అవసరం ఉంటుందో అవన్నీ కూడా తెలుసుకుంటే పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏదన్నా స్థానిక సంస్థలు అధికారంలో పార్టీ దిక్కే ఎక్కువ చూసుకుంటాయి. మనందరం కూడా గమనించాలి. ఎవరు గెలిచినా కానీ అధికారం పార్టీ ఉంటేనే మనకు ఇవాళ కూడా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. మన రైతు బంధు ఇవ్వడం జరిగింది. అంత మొదలు తెల్ల సన్నబియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 200 యూనిట్లు విద్యుత్ శక్తి కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల దగ్గర కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా చెప్పినట్టయితే తప్పకుండా సంక్షేమంలో ముందున్నట్టు ప్రజలు కూడా భావిస్తారు. 52% బీసీ రిజర్వేషన్ ఇచ్చే విషయంలో ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ మనం రిజర్వేషన్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి దగ్గర మనం ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని తొందరగానే ఆమోదించాలని చెప్పి కోరాలని ఈ విధంగా అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ జరిగే కార్యక్రమం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి
జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పత్రికల ద్వారా మీ అందరూ కూడా కోరుతున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏవైతే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నామో వాటి పట్ల ప్రజలలో తిరిగి ప్రజలకు దగ్గరై ప్రజలతో మమేకమై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఇంకా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతోని జరుపుతున్నటువంటి పాదయాత్రనే ఈ ప్రజాహిత పాదయాత్ర అని చెప్పి సందర్భంగా మేము మీతో మనవి చేస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సామాజిక న్యాయం కూడా కల్పించాలన్న ఆలోచనతోని ఏదైతే పెద్దలు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా జరిపినటువంటి పాదయాత్రలో మరి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఎవరు ఎంతనో వారికి అంత అన్న నినాదంతో మరి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మరి బీసీ కులగణన చేసి జనగణన చేసి మరి 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభలో ఆమోదం చేసి మరి ఢిల్లీకి పంపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దాన్ని ఏ రకంగా సాధించాలా, బీసీలకు సరైనటువంటి హక్కులు కల్పించాలా, వాళ్ళు ఎంత ఉన్నారో అంత వాటా కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకుని మరి కదులుతున్నటువంటి ఈ సందర్భం ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా కూడా ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతోని కార్యక్రమం మరి నిన్న 31వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర మరుసటి రోజు మెదక్, ఆ తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గంలో 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు బాదన్పూర్తి గ్రామంలో శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి అక్కడికి రావడం జరుగుతుంది. 5 గంటలకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ చేసి బాదన్పూర్ నుంచి సుర్జాపూర్ మీదుగా మస్కాపూర్ మీదుగా ఖానాపూర్ వరకు వచ్చి మరి పాదయాత్ర జరిపి ఖానాపూర్ వరకు పాదయాత్ర జరిపి అక్కడ బస చేయడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల దాకా మరి శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. 9 తర్వాత కొంత బ్రేక్ తీసుకొని 11 గంటల నుంచి ముఖ్య నాయకులతో ముఖ్య కార్యకర్తలతో మరి ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు మరి పిసిసి అధ్యక్షులు ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలందరూ కూడా తల్లులు రావాలని చెప్పి ఈ సందర్భంగా రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం నిర్మల్ నియోజకవర్గం నుండి సారంగపురం మండలం చించోలిబి గ్రామంలో డీసీఎంఎస్ ఎరువుల దుకాణాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఏర్పాటు చేసిన స్టాక్ బోర్డును పరిశీలించి తప్పకుండా ప్రతిరోజు రైతులు ఎరువుల దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా వివరాలను తెలియజేయాలన్నారు. గ్రామానికి చెందిన పలువురు రైతులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలు, వారికి అవసరమైన ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సారంగపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజు ప్రసాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ లక్ష్మీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జూలై వచ్చేది జూలై 6,800 ఇచ్చారు, 7,300 పంపించారు. అలాట్మెంట్ 6,800. అట్లా 3 సార్లు స్టార్టింగ్లో ఫస్ట్ స్పెల్లో, సెకండ్ స్పెల్లో, తర్వాత థర్డ్ ఇప్పుడు వచ్చి నెల వరకు యూజ్ ఉంటుంది. అలాంటి ఏదో బాగా అండ్ షాప్ టైం అవన్నీ కూడా ఓపెన్ అవుతుంది. డే టైం వరకు
Yellow 2020 light blue color. GAP bags green color. Color code is Yes. 100%. పురుగు జుట్టు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని వాడిన తర్వాత దానికి చేంజ్ అయిపోయింది. నీమ్ కదా మేడం, పెస్ట్ ఉంటుంది పెస్టిసైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో ఇదే బెటర్, ఇదే బెటర్. అదేంత మంచిగా లేదు. గుడ్డు దశని చంపేస్తారు మేడం. నెక్స్ట్ సేవకు సంతృప్తి, కృషికి గుర్తింపు లభిస్తాయని జిల్లా ఎస్పీ జానకి శర్మిల పేర్కొన్నారు. శుక్రవారం పదవి విరమణ పొందుతున్న ఎస్ఐ భాస్కర్ రావు, హెడ్ కానిస్టేబుల్ గోపాలకృష్ణను ఎస్పీ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1984లో భాస్కర్ రావు కానిస్టేబుల్గా నియమితులై ఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం డీసీఆర్బీలో ఎస్ఐ విధులుగా నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 41 సంవత్సరాలు పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించి నేడు పదవి విరమణ చేయడం తీరని లోటన్నారు. అలాగే గోపాలకృష్ణ ఏఆర్ కానిస్టేబుల్గా పదోన్నతి పొంది 42 సంవత్సరాలు పోలీస్ శాఖకు దీర్ఘ సేవలు అందించి నేడు రిటైర్మెంట్ అవుతున్నారని తెలిపారు. వీరు పోలీస్ శాఖకు అందిన సేవలు మరవలేవని వారి సేవలను కొనియాడారు. నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రం మల్లన్న గుట్టలో మొదటి శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని 108 జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి మూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ దంపతుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వ్రతానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్వామి పీఠలను సిద్ధం చేశారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరం మన హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట గల సత్యనారాయణ స్వామి వారికి విశేషంగా 108 పీటలతో 108 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతకల్పాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఇది 16వ సంవత్సరం. అందుకు గాను ఈరోజు మా సోదరిమణులంతా కూడా పీటలను ఎంతో అంగరంగ వైభోగంగా అలంకరణ చేపట్టారు. రేపు ఉదయం 9:30 గంటల నుండి కూడా పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందుకు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో వచ్చినటువంటి ప్రతి భక్తుడికి అన్నప్రసాద వితరణ. ఇది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం మొదటి శనివారం రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. లోక కళ్యాణార్థమై నిర్వహించేటటువంటి ఈ సత్యనారాయణ వ్రతానికి పూజలో పాల్గొనదలిచిన భక్తులు అలాగే పాల్గొనని భక్తులు కూడా క్షేత్రానికి విచ్చేసి ఆ సత్యదేవుని యొక్క వ్రతంలో పాల్గొని ఆ సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ దంపతుల తరపున మా ఆలయ గురుస్వామి గారు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కావున భగవద్బంధువులంతా కూడా ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. బీసీల రిజర్వేషన్ కొరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యూపీపీ రాష్ట్ర అధ్యక్షులు మారన్న కోరారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష చేయనున్నట్టు పేర్కొన్నారు. బీసీల కోసం పోరాడుతున్న కవితకు అందరం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం మహా నిరాహార దీక్షకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాగృతి నిర్మల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణాచారి, ఒడ్డెర సంఘం అధ్యక్షులు భూపతి, నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పటివరకు కూడా కొన్ని కులాలు అయితే కనీసం గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి అయిన దాఖలాలు కూడా లేవు. 132 బీసీ కులాలలో ఎన్నో దిశలో దాని మీద ఒక యూపీఎఫ్ యునైటెడ్ కూలర్ ఫ్రంట్
మరి ఏర్పాటు చేసి మరి దానికి జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత గారు మరి ముందుండి నడిపిస్తున్నారు. మరి అన్ని బీసీ కులాలు కూడా మరి గత 18 నెలల నుండి మరి అన్ని ఉమ్మడి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి మరి గతంలో బీసీ బిల్లు ఒకటే బిల్లు పెడితే దాన్ని 2 బిల్లులుగా కావడానికి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు వెళ్ళి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా మరి ఈ యొక్క పూలే ఫ్రంట్ తరఫు నుంచి జాగృతి ఆధ్వర్యంలో జరిగిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మన గవర్నర్ గారికి పంపించారు. మరి అలాగే బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర పంపించారు. మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆ 42% ముస్లిమ్స్ ఉంటే దానికి మేము వ్యతిరేకమని అంటున్నారు. మరి వాళ్ళ ఆ డ్రామా ఆడుతున్నారా లేకపోతే వీళ్ళు క్లియర్గా ముస్లిం పెట్టిరా లేదని ఈ ప్రభుత్వం కూడా తేల్చాలా, అది తేల్చట్లేదు. దాని విధంగా మరి మేమంతా బీసీలమంతా ఏకమై మరి ఏదైతే కౌలకుంట్ల కవిత గారు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారో మరి దానికి మేమంతా మరి సంపన్న వర్ణాలు బీసీ కులాలందరూ కూడా ఆమెకు స్వచ్ఛందంగా మద్దతు తెలపడానికి ఈరోజు అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. మన బీసీ కులాలకు 42% తప్పకుండా రావాలని చెప్పేసి మరి మన కవితక్క గారు 72 గంటలు ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో నిరాహార దీక్ష చేపడుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మరియు ముదూర్ ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి కూడా మన పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు కానీ పార్టీ తరఫున కాకుండా మన బీసీ వాళ్ళందరూ కూడా ఏకమై మరి ఈ 4, 5, 6, 7 తేదీలలో ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో మనం ఘనంగా సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మరి దీనికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మరి బీజేపీ పైన వేయడము, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పైన వేయడము, ఇలా ఒకరికొకరు దోబులాడుకుంటూ మరి మన బీసీలకు అన్యాయం చేస్తున్నారు. అందుకే పార్టీ పరంగా కాకుండా మనందరం బీసీలు అందరం ఐక్యతగా మనం 42% అందరం తగ్గించుకోవాలని చెప్పేసి మరి తెలంగాణ జాగృతి కవిత ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ మహాధర్నాను తప్పకుండా మనందరం విజయవంతం చేయాలని. అప్పుడే పుట్టిన బిడ్డలకు 3 రూపాయలు తాగించాలని వైద్యురాలు మనీషా సిడిపిఓ నాగమణి సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని మహాలక్ష్మి వాడలో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలన్నారు. 7 నెలల నుంచి తల్లిపాలతో అదనంగా ఆహారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయ గౌరి, ఏఎన్ఎం సుమలత, అంగన్వాడీ టీచర్ శైలజ, సదాలక్ష్మి, ఆశా పద్మ, సుజాత, ఆర్పి శిరీష, లావణ్య గర్భిణీలు పాల్గొన్నారు. మానవ మనుగడకు చెట్లే ఆధారమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్, జిల్లా అటవీ అధికారి నాగిని భాను పేర్కొన్నారు. శుక్రవారం సారంగపూర్ మండలంలోని అడలి నందన వనంలో 76వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి మాట్లాడారు. నేటి మొక్కలే రేపటి మహావృక్షాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడలి ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ్, మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాదీ, ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు, రమేష్ రాథోడ్, టాస్క్ ఫోర్స్ వేణుగోపాల్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ నజీర్ ఖాన్, సంతోష్ పాల్గొన్నారు.
ఎస్టీఎఫ్ఐ రజతోత్సవ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీఎస్యూడీఎఫ్ అనుబంధ జాతీయ ఉపాధ్యాయ సంఘమైన ఎస్టీఎఫ్ఐ రజతోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రాజేశ్వర్, ఆర్థిక కార్యదర్శి కుర్మి నాగయ్య, గంగాధర్, లక్ష్మణ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మాజీ మంత్రి అల్లోలి రెడ్డి పిలుపు. రైతులకు ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడి. విధి నిర్వహణతోనే ఉద్యోగి గుర్తింపు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.